ఏజెన్సీ ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కులను హరించే విధంగా పథకం ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. వాళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేసి వాళ్ళకి కనికట్టులాగా ఇక్కడికి వస్తే ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుద్ది అనే ఒక మంత్రం వేసి మొత్తం ఏజెన్సీ మీద ఆధిపత్యం, కార్పొరేట్ ఆధిపత్యం కోసం ప్రణాళిక రూపొందించినట్టుగా అర్థమవుతున్నది. అక్కడ ఆ వర్క్షాపు అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయకుండా ప్రజాప్రతినిధుల చేతనే, తెలుగుదేశం ఎమ్మెల్యేల చేతనే ప్రతిపాదనలు చేయించి దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ నోటు ఇక్కడ టూరిజం అభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ సంపద అభివృద్ధి, అంటే అభివృద్ధి టూరిజం మాటున ఖనిజ సంపదని దోచుకోవటానికే అసలు మొత్తం ఎత్తుగడ అంతా అనేది మనకి అర్థమవుతుంది. గతంలో అనేక సార్లు గిరిజనులు ఈ ఖనిజ సంపదని దోచుకోవటానికి కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు బాక్సైట్ కానీ ఇతర మైనింగ్ వీటన్నిటిలో కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన, చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో దీన్ని ఉపసంహరించుకున్నది. మొన్న ఎన్నికల్లో ఇక్కడ ట్రైబల్ హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా ట్రైబల్ చట్టాలన్నిటినీ పగడ్బందీగా అమలు జరుపుతామని చెప్పిన వాగ్దానం చేసి ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఇది ఏజెన్సీని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది ఏజెన్సీలు అనేది అర్థమవుతున్నది. ఇప్పటికే రకరకాలైనటువంటి పేర్లతోటి అర్బన్ నక్సల్స్ అని, కగార్ ఆపరేషన్ అని చెప్పి ప్రజల మీద, అమాయకుల మీద పోలీసులను ఉపయోగించి అల్లూరు సీతారామరాజు జిల్లాని రోదర్ఫర్డ్ జిల్లాగా మార్చడానికి ఒక గట్టి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఈ రకమైనటువంటి అండర్ హ్యాండ్లో ఒక చాప కింద నీరులాగా మొత్తం గిరిజనుల యొక్క ఉనికిని దెబ్బకొట్టి కార్పొరేట్ ఆధిపత్యంలోకి ఈ ఏజెన్సీని తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాన్ని తిరస్కరించి ప్రతిఘటించాలని చెప్పి మేము పార్టీ పిలుపునిస్తూ ఉన్నాము. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, 2-3 నెలల నుంచే ఒక పథకం ప్రకారం జరుగుతున్నది. మన స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పోత్రుడు 3 నెలల క్రితం ఏజెన్సీ 170 చట్టాన్ని సవరించాలని ముందు ప్రతిపాదించాడు. దానికి వ్యతిరేకంగా 2 రోజులు బంద్ జరిగింది, పిలిపించారు. చంద్రబాబు నాయుడు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక అడుగు వెనక్కి తగ్గి వాళ్ళు 2వ రోజు బంద్ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే చేత అసెంబ్లీలో నాన్ ట్రైబల్ ఉద్యోగాల పేరుతోటి వాళ్ళకి నాన్ ట్రైబల్కి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పిన పేరుతోటి ఒక ప్రకటన చేయించారు. అంటే భూమి మీద గిరిజనులకు ఉండేటువంటి హక్కుని ఒక్కొక్క అడుగు వెనక్కి లాగేదానికి ఒక పథకం ప్రకారం జరుగుతున్నది. మొన్న 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు ప్రాంతంలో పర్యటించి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి, రోడ్లకి, వాటికి వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూనే టూరిజం అభివృద్ధి పేరుతోటి పెద్ద ఎత్తున కంపెనీలని ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నది. అక్కడ అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ తరఫున, అదేవిధంగా ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలు మెమొరాండాలు కూడా ఇచ్చినాయి. 170ని, అది ఒక ప్రత్యేకమైన చట్టం, మన ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం 170 చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలోనే మనం ఆమోదించుకున్నాం. ఆ తర్వాత పెసా చట్టం, అంటే గ్రామ సభలు ఏర్పాటు చేసి, ఈ మధ్యన ఎన్నికలు కూడా జరిగాయి, గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలో అనుమతి లేకుండా అక్కడ భూమి ఒక్క సెంటు కూడా ఎవరికి ఇతరులకి కేటాయించడానికి లేదు. అలాగే ట్రైబల్ అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులతోటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ యొక్క ఆమోదం లేకుండా, వాళ్ళ సిఫార్సు లేకుండా అక్కడ ఎలాంటి కార్పొరేటు, ప్రైవేటు ల్యాండ్ని గిరిజనేతలకి కేటాయించడానికి